పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మధ్య గొడవలు చెలరేగిపోతున్నాయి. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ పాకిస్తాన్ బార్డర్లోని అంటే ఆఫ్ పాక్ బార్డర్లోని అనేక పోస్టులు అటాక్ చేసి పాకిస్తాన్ సోల్జర్స్ దాదాపు 58 మందిని చంపేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ కథనాలు చెప్తున్నాయన్నమాట. ముఖ్యంగా పాకిస్తాన్ ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ వైలేట్ చేయటం, ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ పైన అటాక్ చేయటం, రకరకాల ప్లేసెస్లో అటాక్ చేయటం, వీటన్నిటితో ఆఫ్ఘనిస్తాన్ కోపం వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఇప్పుడు రిటాలియేటరీ అటాక్ అంటే ప్రతీకార చర్యగా పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసింది. దీనికి సంబంధించి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ దాడిని ఖండించారు. ఖండించడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ప్రొవోకేటివ్ ఉసిగొల్పే చర్యలు చేస్తుందని చెప్పి దీనికి చాలా కఠినమైన రెస్పాన్స్ మేము ఇస్తామని చెప్పి కూడా షహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారనమాట. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా పాకిస్తాన్ సోల్జర్స్ ఎంతమంది చనిపోయారు అనేది చెప్పలేదన్నమాట. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్ మాత్రం పాకిస్తాన్ మా పైన రిపీటెడ్ అటాక్ చేస్తుంది, అంతేకాదు ఆఫ్ఘన్ ఎయిర్ స్పేస్ కావచ్చు, ఆఫ్ఘన్ టెరిటరీ అంటే మా యొక్క సార్వభౌమాధికారాన్ని వైలేట్ చేస్తుంది, కాబట్టి పాకిస్తాన్ బుద్ధి చెప్పాలనే మేము అటాకులు చేస్తున్నామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్ చెప్పుకొస్తున్నారు. రీసెంట్ గా మనం చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య తోర్కం బార్డర్ క్రాసింగ్ ఉందన్నమాట. ఆ బార్డర్ క్రాసింగ్ మాత్రమే మూసేసింది అనమాట పాకిస్తాన్. అది చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యొక్క కవ్వింపు చర్యలు పెరగడంతో పాకిస్తాన్ పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లోని మేజర్ ట్రేడ్ రూట్స్ అని కూడా కంప్లీట్ గా మూసేసింది అనమాట. దాంతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ మధ్య గొడవలు బాగా పెరిగిపోయాయి.